అబ్బా సండే కదా లేట్గా లేవచ్చు హాయిగా ఉండొచ్చు అనుకుంటే ఎక్కడిది మన ఆడవాళ్ళకి అంత మంచి డేస్ ఎక్కడిచ్చారు చెప్పండి. అస్సలు అవ్వదు. ఎక్కడైనా సరే పనులతోనే సండే అవ్వు మండే అవ్వు ఏ డే అవ్వు. ఈ రైల్వే కాలనీస్లో ప్లేస్ అనేది అసలు ఉండదన్నమాట. సో మేము ఏం చేసేవాళ్ళం అంటే సామాన్లన్నీ కలిపేసి ఒక పెద్ద డబ్బాలో వేసి అటక మీద అయితే పెట్టేసాం. మా అమ్మకు గుర్తొచ్చేటప్పుడల్లా అటక మీద సామాన్లన్నీ దించుతుంటుంది. మెయిన్లీ చెప్పాలంటే సండే రోజు మాత్రమే దించేసి అవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ పైన పెట్టేసి అబ్బబ్బా ఒక్క పని కాదు. దీనికి తోడు ఎలకలు. ఆ ఎలకలకు నచ్చినవి చేస్తుంటుంది. సో మా అమ్మకి నచ్చినవి కూడా చేస్తుంటుంది. ఈ లోపల ఈ ఎరెక్ మాలోడు వస్తాడనమాట. సో వీడి దగ్గర ఏంటంటే పాతవన్నీ ఇచ్చి కొత్త తీసుకోవచ్చు, లేదు అంటే డబ్బులైనా తీసుకోవచ్చు. సో మా అమ్మ అప్పుడప్పుడు ఇలా సామాన్లు అనేవి చేంజ్ చేస్తుంటుంది. మనుషులు కూడా చేంజ్ చేసిన ఏదైనా మెథడ్ ఉంటే బాగున్నాను. ఈ కుక్కర్ చాలా ఇయర్స్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇది కూడా అమ్మేస్తుంది. దీనికి అయితే చాలా తిట్టిందనమాట. అదేంటి అనుకున్నావు, అది ఎలాంటి కుక్కర్ అనుకున్నావు, అందులో ఏమైనా బంగారం ఉందో ఏమో తెలియదు కానీ ఎప్పుడు మూలపడే ఉంటుంది. సో మా అమ్మ సెంటిని మనం ఎందుకు కాదనాలి. సో ఇక్కడ మనం ఈ పనులన్నీ మనమే చేసామన్నమాట. మీరు అనుకోవచ్చే నీకు అంత సీన్ లేదు, నువ్వు ఎప్పుడైనా చేసావని. సో అందుకే విత్ ప్రూఫ్స్తో వచ్చాను చూడండి నేను చేశాను అనడానికి. సో ఒక్క పని కాదు, ఈరోజైతే సండే మండే లాగా అయిపోయింది. ఐ మీన్ బాగా మంట తెప్పించింది. మార్నింగ్ లేచి నుంచి ఎవడ మొహం చూసానో తెలియదు కానీ ఫుల్ పని 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 అయిపోయింది. ఈరోజు అనిపించింది నేను ఇంటికి పని మనిషిని. సర్లే కానిద్దాం. కాకపోతే వంట తప్పింది. మాకైతే వంట వండిసి మరీ పంపించారనమాట మన ఫ్యాన్స్ ఆఫ్ అసోసియేషన్. సూపర్గా అనిపిస్తుంది కదా మంచి మంచి ఐటమ్స్. బట్ పన్నీర్ కర్రీ మనకి ఇష్టం ఉండదు, ఆ విషయం వాళ్ళకి తెలియదేమో. సర్లే ఇంకేదో పంపించారు, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకుండా జ్యూస్తో తినే అని చెప్పింది మా అమ్మ. బిర్యానీ మాత్రం ఎక్సలెంట్ చేశారు. బిర్యానీలో చెత్త చెదారం వేయకుండా ఇలాగా నాకు ఇలా ఉంటే ఇష్టం అనమాట. చక్కగా ఏరుకో అక్కర్లేదు. సో ఈరోజు సండే ఇలా గడిచింది. గైస్ టేక్ కేర్, లవ్ యూ.